హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. ఈ రీడింగ్ మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా వర్తిస్తుందన్నమాట. అంటే పెళ్ళి అయిన వాళ్ళకైనా, పెళ్ళి కాని వాళ్ళకైనా, ఏ రిలేషన్ వాళ్ళకైనా, అంటే మీ ఫ్రెండ్స్ గురించి తెలుసుకోవాలి, మీ రిలేటివ్స్ గురించి తెలుసుకోవాలి, ఇలా మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి అనుకున్నా కూడా ఇది వర్తిస్తుందన్నమాట. మీరు ఎవరి గురించి అయితే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీ. ఈరోజు టాపిక్ ఏమిటంటే పౌర్ణమి ఎనర్జీస్లో మీ పర్సన్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, మీ పర్సన్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్, మీరు ఎప్పుడు చూస్తే అప్పటి నుంచే వర్తిస్తుందన్నమాట. జనరల్ రీడింగ్, మీరు ఎవరి గురించి అయితే మనసులో తలుచుకుని రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించిన ఎనర్జీ. అలాగే నేను కార్డ్స్ సపుల్ చేసే టైంలో మీరు మీ పర్సన్ నేమ్ని, మీ నేమ్ని కలిపి 3 టైమ్స్ మనసులో తలుచుకోండి. దానివల్ల ఈ ఎనర్జీ అనేది మీకు బాగా కనెక్ట్ అవుతుంది. పాజిటివ్ థాట్స్తో ఉండండి, నెగిటివ్ థాట్స్తో ఉండకుండా ఏదైనా కూడా నమ్మకంతో ఉండండి. స్టార్టింగ్ 7 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ, హెర్మిట్, క్వీన్ ఆఫ్ వ్యాన్స్, నైట్ ఆఫ్ వ్యాన్స్, Two of Pentacles, Page of Cups energy, Knight of Cups energy, Knight of Swords, Queen of Cups energy, Transformation, Queen of Swords, 3 of Pentacles, Seven of Cups energy, 10 of Pentacles. Bottom of the deck, 8 ఆఫ్ వ్యాన్స్, కమ్యూనికేషన్ ఎనర్జీ కనిపిస్తుంది. వ్యాన్స్ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. పెంటికల్స్ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు. కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ సోర్స్ మిథునం, కుంభం, తుల అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుందన్నమాట. అన్ని ఎనర్జీస్ కూడా ఈ రీడింగ్లో వచ్చాయి కాబట్టి ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ మీ గురించి ఎక్కువగా ఎమోషనల్ అవుతున్నారు ఈ ఫుల్ మూన్ ఎనర్జీలో అనేది కనిపిస్తుంది. మీ మధ్య ఉన్న ఆ బాండింగ్ ఏదైతే ఉందో
అది ఈ వ్యక్తి తలుచుకుంటున్నారనమాట. అంటే మీ రిలేషన్ అనేది కొన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతుంది అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. కొంతమందికి కొన్ని మంత్స్ నుంచి మీ రిలేషన్ స్టార్ట్ అవ్వడం కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా మీ పర్సన్ ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో తలుచుకుంటున్నారు. అంటే మీ రిలేషన్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మీ మధ్య ఉన్న ఆ బాండింగ్ అనేది ఈ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారు, ఎమోషనల్ అవుతున్నారు, ప్రతిదీ కూడా తలుచుకుంటున్నారనమాట. అంటే మీ ఇద్దరు కూడా ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉండేవారు, మీ మధ్య ఉన్న ఆ బాండింగ్ ఏంటి, మీరు మీ పర్సన్కి ప్రపోజల్ చేయడం కానీ లేదు అంటే మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడం కానీ ఆ డేస్ని కూడా ఈ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఎక్కువగా మీ పర్సన్ ఏంటంటే పాస్ట్లో మీ రిలేషన్ పరంగా ఎమోషనల్గా మిమ్మల్ని బాధ పెట్టారు, ఫిజికల్గా కూడా మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఈ వ్యక్తి. అంటే సరిగ్గా మీతో మాట్లాడకుండా, ఇక్కడ చూస్తున్నారు కదా 8 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, కమ్యూనికేషన్, మీతో సరిగ్గా మాట్లాడకపోవడం కానీ మీరు చేసే కాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయడం కానీ ఈ వ్యక్తి ఎక్కువగా చేశారనమాట. ఇప్పుడు ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా లేదు అంటే ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా మీ మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే మీరు మీ పర్సన్కి కాల్ చేసినా, మీ పర్సన్తో మాట్లాడడానికి మీరు ట్రై చేస్తున్నా ఈ వ్యక్తి మిమ్మల్ని అవాయిడ్ చేయడం అనేది ఈ ఎనర్జీలో ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. అదే మీ పర్సన్ తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే. ఇక్కడ మీతో మాట్లాడకపోవడమే కాదు, మీ పర్సన్ ఇక్కడ మీ దగ్గర చాలా విషయాలు దాచిపెట్టారు, చాలా విషయాల్ని మార్చేస్తూ వచ్చేవారు. అంటే ఎప్పుడూ కూడా మీ దగ్గర నిలకడగా ఉండేవారు కాదనమాట. మిమ్మల్ని ఏదో ఒక రకంగా మ్యానిపులేట్ చేస్తూ వచ్చేవారు ఈ వ్యక్తి. ఏదో టైంలో మాటలు మారుస్తూ వచ్చేవారు, మాటపై నిలబడేవారు కాదు ఈ వ్యక్తి. అవన్నీ కూడా తలుచుకుంటున్నారు మీ పర్సన్. అంటే మీ దగ్గర చాలా విషయాల్ని దాచిపెట్టారు ఈ వ్యక్తి. ఏది కూడా మీ దగ్గర ఓపెన్గా షేర్ చేసుకోలేకపోయారు. అవన్నీ కూడా తలుచుకుంటున్నారు మీ పర్సన్ ప్రజెంట్ అయితే. అంటే సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అన్నమాట. అంటే మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ లేకుండా సైలెంట్ ట్రీట్మెంట్ ద్వారా మిమ్మల్ని బాధ పెట్టడం అనేది ఈ ఎనర్జీలో ఎక్కువగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే అవన్నీ తలుచుకుంటూ. ఎందుకు అంటే ఇక్కడ ఫాస్ట్లో మీ పర్సన్ ఎక్కువగా తన కెరియర్ గురించి, తన కెరియర్ గ్రోత్ గురించి ఆలోచించడం కానీ 7 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, లేదు అంటే వేరే విషయాలు గ్రోత్ చేయడం గురించి, వేరే విషయాలపైన ఎఫర్ట్స్ పెట్టడం గురించి ఈ వ్యక్తి ఎక్కువగా ఆలోచించేవారు, ఫోకస్ చేసేవారు. దానివల్ల కూడా మీతో మీ పర్సన్ ఏంటంటే సరిగ్గా కమ్యూనికేషన్ చేసేవారు కాదు, మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి ఏ విధమైన ఎఫర్ట్స్ పెట్టేవారు కాదు. ఇవన్నీ కూడా ఇప్పుడు తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట. హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారంటే చాలా రిగ్రెట్ ఫీలింగ్తో ఉన్నారు, చాలా గిల్టీ ఫీలింగ్తో. మీ పర్సన్ అయితే ఒక లోన్లీ ఫీలింగ్తో ఉన్నారనమాట. చాలా పశ్చాత్తాపం అనేది మీ పర్సన్లో కనిపిస్తుంది. ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే చాలా రియలైజేషన్లో కూడా ఈ వ్యక్తి ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. కానీ మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి మీలాంటి పర్సన్ని బాధ పెట్టి వ్యక్తి తన లైఫ్లో ప్రజెంట్ హ్యాపీగా ఉన్నారు అంటే లేదు. చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. తన లైఫ్లో ఎటువంటి హోప్స్ లేకుండా నిరాశతో ఉన్నారు ఈ వ్యక్తి. అంటే నిరాశతో మీ పర్సన్ తన లైఫ్ అనేది గడుపుతున్నారు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే బయట ప్రపంచానికి తెలియని జీవితం మీ పర్సన్ పర్సనల్గా చాలా అంటే చాలా రియలైజేషన్తో ఈ వ్యక్తి తన లైఫ్ని గడుపుతున్నట్టు ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతుంది, ఇంత రియలైజేషన్లో ఉన్నారు కాబట్టి తను చేసిన తప్పులు ఈ వ్యక్తికి గుర్తొస్తున్నాయి, ఎమోషనల్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్నే కరెక్ట్ అనుకుంటున్నారు. అంటే మీరే కరెక్ట్ అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు, ఎమోషనల్ అవుతున్నారు అనమాట. ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే మీరే కరెక్ట్, మీరే బెస్ట్, తన లైఫ్లో ఎవరున్నా వాళ్ళకన్నా మీరే బెస్ట్ పర్సన్, మీరు చాలా వరకు చాలా తెలివైన వ్యక్తి, ఇండిపెండెంట్గా ఉండే వ్యక్తి,
ప్రతిదీ కూడా మీరు కంగారు పడకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగే వ్యక్తి, చాలా ఇంటెలిజెంట్ పర్సన్, మీరు చాలా మెచ్యూర్డ్గా ఆలోచించే వ్యక్తి అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారనమాట. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్నే కరెక్ట్ అని చెప్పి ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మీ మాట వినలేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు. నీ మాట వినకుండా నేను చాలా తప్పు చేశాను అనే విధంగా ఇప్పుడు మీ పర్సన్ అవన్నీ కూడా తెలుసుకుని ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకు అంటే ఈ వ్యక్తికి మీరు చెప్పే టైంలో తను చాలా మెచ్యూర్డ్ పర్సన్, తనకి చాలా తెలుసు, బట్ మీకేమీ తెలియదు. మీరు ఆలోచించేదంతా కూడా ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్ పర్సన్లా ఆలోచిస్తారు, తనకే అన్నీ తెలుసు అనే విధంగా ఈగో చూపించారు ఈ వ్యక్తి. కానీ ఇప్పుడు తను నిజాన్ని ఒప్పుకుంటున్నారనమాట. ప్రజెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఈగో మొత్తం అంతా కూడా ప్రస్తుతం ఎనర్జీస్లో అయితే పోయింది. ఇప్పుడు ఈగో చూపించట్లేదు, ఈగో లేదు ఈ వ్యక్తిలో. ఎందుకు అంటే తన లైఫ్ అనేది కర్మ అనేది అనుభవిస్తున్నారనమాట. ఈ ప్రజెంట్ తన లైఫ్లో ఎక్కువగా బ్లాక్ మ్యాజిక్ అవ్వచ్చు, డార్క్నెస్ అవ్వచ్చు, ఇలాంటి ఎనర్జీలో మీ పర్సన్ అయితే గడుపుతున్నారు. ఇక్కడ చాలా ఒంటరితనంతో లైఫ్లో నిరాశతో మీ పర్సన్ గడుపుతున్నారు అనేది ఈ ఎనర్జీలో ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ మీ పర్సన్ని అందరూ కూడా యూజ్ చేసుకుని వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత మీ పర్సన్ని వదిలేశారు. అలాంటి ఎనర్జీ కనిపిస్తుందన్నమాట. ఇక్కడ అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది. కానీ మీరు మాత్రం మీ పర్సన్ విషయంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మీరు సపోర్ట్గా ఉన్నారు. అంటే మీ సైడ్ నుంచి మీరు మీ పర్సన్కి సపోర్ట్గా ఉండడానికి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలో ఆ విధంగా మీరు ఎప్పుడు కూడా యాక్షన్ తీసుకున్నారు. అది ఎమోషనల్గానా, ఫినాన్షియల్గానా, ఏ రకంగా అయినా కూడా. కానీ మీ పర్సన్ అలా చేయలేదు. మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా ఈ వ్యక్తి 2 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, అదర్ ఆప్షన్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు. ఈ వ్యక్తి వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం కానీ, వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం కానీ ఈ వ్యక్తి చేశారనమాట. ఇప్పుడు అవన్నీ కూడా మీ పర్సన్కి గుర్తు వస్తున్నాయి, చాలా ఎమోషనల్ అవుతున్నారు. అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి మీ పర్సన్ మీ నుంచి ఏమైనా కాల్ ఆర్ మెసేజ్ వస్తుందేమో అనే విధంగా కూడా ఈ వ్యక్తి ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. అంటే మీ నుంచి యాక్షన్ మూమెంట్ వస్తుందేమో అని ఈ వ్యక్తి ఎదురు చూస్తున్నారు. ఒకవైపు మీ పర్సన్ తనంతట తనే యాక్షన్ తీసుకుని మీతో మాట్లాడాలి, మీకు మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు, బట్ మళ్ళీ జగలవుతున్నారు అనమాట. అంటే ఏది యాక్షన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు మీ పర్సన్కి. మీరే చేస్తారేమో అనే విధంగా ఈ వ్యక్తి ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కాదు అని చెప్పి వేరే వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి 2 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, అదర్ పర్సన్స్ని చూస్ చేసుకుని ఈ వ్యక్తి అంటే మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టలేదు, కానీ వేరే వాళ్ళకి మాత్రం మీ పర్సన్ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టారు. మిమ్మల్ని కాదు అని చెప్పి ఈ వ్యక్తి వేరే వాళ్ళదే ట్రూ లవ్ అని చెప్పి నమ్మి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు ఈ వ్యక్తి. కానీ వాళ్ళే ఇప్పుడు మీ పర్సన్ని బాధ పెడుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఏదైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ వల్ల ఎంత ఎమోషనల్ అవుతున్నారు మీ పర్సన్ అయితే ప్రజెంట్. పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. చాలా సెన్సిటివ్గా, చాలా ఎమోషనల్గా మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్లో ఉన్నారు అనేది ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. అందుకే ఇప్పుడు మీ పర్సన్ ఇదంతా కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఉన్న వాళ్ళ వల్ల ఏదైతే బాధపడుతున్నారో ఒక టైంలో మీరు కూడా మీ పర్సన్ వల్ల అంతే బాధపడ్డారు, అంతకు మించి బాధపడ్డారు. ఇప్పుడు ఆ బాధ అంటే ఏమిటో అర్థమవుతుందన్నమాట మీ పర్సన్కి. అంటే మీ పర్సన్ దగ్గరికి వచ్చేసరికి ఈ వ్యక్తికి ఆ నొప్పి అనేది, ఆ బాధ అనేది తెలుస్తుంది. అదే మీ విషయంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తికి ఎటువంటి ఎమోషన్స్, ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ఇప్పుడు చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తున్నారు తన వరకు వచ్చేసరికి.
ఎందుకంటే మిమ్మల్ని కాదు అని చెప్పి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారో అక్కడ మీ పర్సన్కి తగ్గట్టు ప్రయారిటీ దొరకట్లేదు, మీ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి ప్రజెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్ చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, సఫర్ అవుతున్నారు అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళ దగ్గర మీ పర్సన్ పూర్తిగా బెండ్ అయిపోయారు. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా బయటికి వ్యక్తి ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా తన లైఫ్లో చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. ఇక్కడ పాస్ట్లో మీ పర్సన్ ఏం చేశారు, మీలాంటి పర్సన్ని, మీలాంటి ఎమోషనల్ పర్సన్ని, ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చే వ్యక్తిని వద్దు అనుకుని వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు. కానీ ఇక్కడ మీ పర్సన్కి ఏం జరిగింది అంటే ఇక్కడ వాళ్ళు మీ పర్సన్ని చాలా అంటే చాలా ఆర్గ్యూ చేస్తున్నారు, నిలదీస్తున్నారు. ప్రతి విషయంలోనే కూడా మీ పర్సన్ని తప్పు పడుతున్నారు. 3 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. పాస్ట్లో మిమ్మల్ని ఇక్కడ 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఒక ఆప్షన్లా చూసారు ఈ వ్యక్తి. ఇప్పుడు అందుకే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు, చాలా పశ్చాత్తాపంతో ఈ వ్యక్తి ప్రజెంట్ ఎనర్జీస్లో ఉన్నారనమాట. ఎందుకు అంటే ఇక్కడ పాస్ట్లో మీకు ఎటువంటి ప్రయారిటీ ఇవ్వలేదు, కానీ ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ తన ఎమోషన్స్ని, తన ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకుంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో, మీరు మీ పర్సన్ని రిజెక్ట్ చేస్తారేమో, లేదు అంటే మీ పర్సన్తో ఉన్న రిలేషన్ మీకు వద్దు అని చెప్పి ముఖం మీదే చెప్పేస్తారేమో, ఇలా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు, టెన్షన్గా ఫీల్ అవుతున్నారు అనమాట. అంటే మీ దగ్గరికి రావాలి అని ఉంది కానీ చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అనే భయంతో ఉన్నారనమాట ఈ వ్యక్తి. అలాగే ఇక్కడ మీరు మీ పర్సన్ చెప్పిన విషయాలు నమ్ముతారో నమ్మరో, ఈ వ్యక్తి ఎంత ఎమోషనల్ అయ్యి తను చాలా చేంజ్ అయిపోయారు, మీ వాల్యూ తెలుసుకున్నారు అని చెప్పి మీ లైఫ్లోకి వచ్చి మీతో అన్నీ షేర్ చేసుకున్నా మీరు నమ్మరేమో. ఇలాంటి ఆలోచనలతో కూడా ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అవుతున్నారు తలుచుకుంటూ. ఈ వ్యక్తులు అయితే చాలా రియలైజేషన్ వచ్చింది, ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. అంటే పాస్ట్లో ఎలా అయితే ఉండేవారో అలా లేరు, ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారనమాట ఈ వ్యక్తి. ఎందుకు అంటే తన ప్రజెంట్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఈ వ్యక్తికి ఆ బాధ ఏంటి అనేది ఎక్స్పీరియన్స్ చేశారు. కాబట్టి మీ పర్సన్లో అలాంటి చేంజెస్ వచ్చాయి. అంటే మీరు కూడా ఊహించరనమాట, అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి మీ పర్సన్లో వచ్చాయి. ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుంది, అంటే తన వర్క్ గురించి అవ్వచ్చు, తన వర్క్ బిజీలో ఉండి, లేదు అంటే తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, లేదు అంటే వేరే అదర్ పర్సన్స్కి ప్రయారిటీ ఇచ్చి ఎప్పుడూ కూడా మిమ్మల్ని సంతోషపెట్టలేదు అనే విధంగా ఇప్పుడు బాధపడుతున్నారనమాట. ఎందుకు అంటే ఇక్కడ మీరు మీ పర్సన్ విషయంలో చాలా ఎమోషనల్ అయ్యారు. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు. ఒక మదర్లా మీ పర్సన్ని కేర్ చేశారు, ఎమోషనల్ అయ్యారు, లవ్ చూపించారు, చాలా పేషెన్స్గా ఉన్నారు. అంటే మీరున్న స్థానాన్ని పట్టించుకోకుండా తగ్గి మీరు మీ పర్సన్ కోసం అన్నీ చేశారు. కానీ మీ పర్సన్ మీకు ఎలాంటి హ్యాపీనెస్ని ఇవ్వలేకపోయారు. ఇదే ఇప్పుడు తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారనమాట. ఇప్పుడు మీతో ఉన్న రిలేషన్ని మళ్ళీ మొదలు పెట్టడానికి, పాస్ట్లో మీతో ఉన్న ఆ బాండింగ్ అనేది మళ్ళీ మీ దగ్గర పొందడానికి ఈ వ్యక్తి చాలా చేంజ్ అవుతున్నారు. అంటే మీ పర్సన్ చాలా మారుతున్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం మెంటల్గా, ఫిజికల్గా కూడా వీక్ అన్నమాట. అంటే ఏదైనా కూడా ఫాస్ట్ డెసిషన్ తీసుకుంటారు, ప్రతిదీ కూడా కంగారు పడి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మీ విషయంలో కూడా నిదానంగా ఆలోచించలేకపోతున్నారు, జగలవుతున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తికి చాలా అంటే చాలా రియలైజేషన్ వచ్చింది. ఎందుకంటే పాస్ట్లో మీ పర్సన్ మీతో చాలా అబద్ధాలు చెప్పారు. తను
ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి చాలా మాయ మాటలు చెప్పారు ఈ వ్యక్తి మీకు. అంటే మిమ్మల్ని మోసం చేశారనమాట. మీరు మీ పర్సన్ విషయంలో అంత నమ్మకంగా నిజాయితీగా ఉంటే ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు అవన్నీ తలుచుకుంటూ ఈ వ్యక్తి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు రిలేషన్ని నిలబెట్టుకోవడానికి చాలా ఎమోషనల్గా, చాలా పేషెన్స్గా, చాలా బెండ్ అయిపోయి మీరు అంటే మీ పర్సన్ దగ్గర తగ్గి మీరు రిలేషన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. చాలా ఎఫర్ట్స్ పెట్టారు మీరు. 24/7 మీరు మీ పర్సన్ గురించి ఆలోచించారు. బట్ అయినప్పటికీ కూడా మీరు ఎంత ఈ వ్యక్తి గురించి ఎమోషనల్ అవుతున్నా, ఎంత ప్రయారిటీ ఇచ్చినా ఈ వ్యక్తి తెలుసుకోలేకపోయారు మిమ్మల్ని, మీ లవ్ని, మీ కేరింగ్ని. ఇప్పుడు అదే ఆలోచిస్తూ ఎమోషనల్ అవుతున్నారనమాట. ఎందుకు అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వద్దు అనుకున్నారు, కానీ ఇప్పుడు మీ పర్సన్కి మీరే కరెక్ట్ అనే విధంగా డివైడ్ చేస్తుంది. అదే ఇప్పుడు మీ పర్సన్లో వచ్చిన ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ చేంజెస్. ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతుంది మీరే తన లైఫ్కి కరెక్ట్ పర్సన్. పాస్ట్లో మిమ్మల్ని ఒక ఆప్షన్లో చూసిన వ్యక్తికి ఇప్పుడు మీరే తనకి ఒక కరెక్ట్ పర్సన్, తన లైఫ్ పార్ట్నర్ మీరే అనే విధంగా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ తన లైఫ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా, ఎలాంటి వ్యక్తులు ఉన్నా ఈ వ్యక్తి మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకే వస్తున్నారు, తిరిగి మీ గురించి ఆలోచించేలాగా డివైడ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీతో లైఫ్ అనేది కావాలి, మళ్ళీ మీతో రిలేషన్ న్యూ బిగినింగ్ చెయ్యాలి అనే విధంగా ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళకైతే మీ పర్సన్ మీతో, మీ కిడ్స్తో హ్యాపీగా టైం స్పెండ్ చేయడం కానీ లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారన్నమాట. అలాగే ఇక్కడ మ్యారేజ్ అవ్వలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు కమిట్మెంట్ అవ్వాలి, మీతో లైఫ్ లాంగ్ రిలేషన్ని కంటిన్యూ చేయాలి, ఇలా బ్యూటిఫుల్ రిలేషన్ మీ ఇద్దరి మధ్యన ఉండాలి, మంచి బాండింగ్ ఉండాలి అనే విధంగా ఈ వ్యక్తి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఈ వ్యక్తిలో వచ్చిన మార్పు ఏంటంటే పాస్ట్లో ఏదైతే జరిగిందో అది మళ్ళీ ఒకసారి టైం చేంజ్ అయితే కనుక తను చేసిన తప్పులు మీ విషయంలో మీ పర్సన్ ఏదైతే మిస్అండర్స్టాండింగ్స్ చేసుకున్నారో అవన్నీ కూడా మళ్ళీ సరిదిద్దుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట. అంటే మళ్ళీ నాకు ఒక అవకాశం వస్తే అనుకుంటాం కదా, పాస్ట్లో జరిగిపోయింది ఏదైతే ఉందో అది మళ్ళీ నాకు ఒక్కసారి ఛాన్స్ వస్తే నేను మొత్తం మార్చుకుంటాను, అలాంటి రియలైజేషన్లో ఉన్నారనమాట మీ పర్సన్ ప్రజెంట్. అంటే తను సీరియస్గా మీ పర్సన్ మీతో మాట్లాడిన మాటలు, కోపంలో మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా మీరు ఆ మాటలను మర్చిపోలేక తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు కదా ఎప్పటికప్పుడు. ఆ మాటల్ని ఇప్పుడు ఈ వ్యక్తి వెనక్కి తీసుకోవాలి అనుకుంటున్నారు. మళ్ళీ నాకు అలాంటి అవకాశం వస్తే ఈసారి నేను నిన్ను అర్థం చేసుకునేవాడిని, అర్థం చేసుకునేదాన్ని అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారనమాట. ఇక్కడ చాలా వరకు మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలి అని ఉంది, మీకు మళ్ళీ ప్రపోజల్ చేయాలి అని ఉంది, మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి అని ఉంది. కానీ కొంచెం జగ్లింగ్ అవుతున్నారనమాట, కొంచెం కన్ఫ్యూజనెస్లో ఉన్నారు. ఎందుకు అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ మీతో మాట్లాడాలి అనే విధంగా అయితే ఈ వ్యక్తి ఎక్కువగా కోరుకుంటున్నారు. ఇక్కడ కమ్యూనికేషన్ ఎనర్జీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. మళ్ళీ మీతో మాట్లాడాలి అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీ మధ్య కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి, మీ మధ్య ఉన్న రిలేషన్ మళ్ళీ అంటే అన్ని అడ్డంకులు కూడా పోయి హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా స్టార్ట్ అవ్వాలి అనే విధంగా ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారు. ఫుల్ మూన్ ఎనర్జీస్ కూడా చెక్ చేయొచ్చు. ఓకే, సేమ్
మళ్ళీ తనకి ఛాన్స్ వస్తే కనుక మీ లవ్ని, మీ రిలేషన్ని చాలా సేఫ్గా చూసుకుంటూ మీతో లైఫ్ లాంగ్ రిలేషన్ని కంటిన్యూ చేసేదాన్ని అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారనమాట. మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీతో ఉన్న రిలేషన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారంటే వ్యక్తి. చాలా రియలైజేషన్లో ఉన్నారు. ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్లో ఉన్న నెగిటివిటీ అన్నీ కూడా రిమూవ్ అయిపోయి ఈ వ్యక్తి తప్పుల్ని తెలుసుకుంటున్నారనమాట. మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి, మీ లైఫ్లోకి రావాలి అనే ఎనర్జీస్తో ఉన్నారు ఈ వ్యక్తి. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు ఈ వ్యక్తి. ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావడం, మీతో లైఫ్ స్టార్ట్ చేయడమే ఈ వ్యక్తి గోల్. ఇలాంటి ఎనర్జీస్లో ఉన్నారనమాట మీ పర్సన్ అయితే. ప్రజెంట్ అయితే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా కష్టపడి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి, అది ఎంత కష్టమైనా కూడా మీతో ఉన్న రిలేషన్ని నిలబెట్టుకోవడానికి వ్యక్తి ప్రయత్నాలు చేయాలి అనుకుంటున్నారు. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రెజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.